దీనికి ఇది తెలుసు చంద్రబాబు. ఇవాళ దీని ఇంపాక్ట్ మీరు చూడండి. రేపు పొద్దున బియ్యం వ్యాపారుల మీద ఉంటుంది, రేపు పొద్దున ఎక్స్పోర్ట్ మీద ఉంటుంది, పోర్ట్ మీద ఉంటుంది. ఇన్ని వ్యవస్థలు ఆధారపడి ఉన్నాయి. తెలియక పిచ్చోళ్ళు అయినా కేంద్రానికి తెలియదా ఇవన్నీ? మన దేశంలో ఇట్లాంటి బియ్యమే పండేటటువంటియే 30-40% ల్యాండ్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 50-60% ఇవే బియ్యం పడుతుంది. రేపటి నుంచి అధికారులకి ఏమన్నా పవర్స్ ఏమన్నా ఇచ్చారా? ఏ వెహికల్ అయినా ఇంకా తనిఖీ చేసి ప్రతిదాన్ని ఏమన్నా నియంత్రిస్తారా? వాళ్ళు కొత్తగా ఇచ్చేది వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంత అలాగా చేయలేవు కదా, చేయలేదు కదా ఇప్పటి వరకు. ఇప్పుడు బియ్యం తీసుకెళ్తాడండి, సింపుల్ లాజిక్. రేపైనా అధికారి పోర్టుకు వెళ్ళే ముందే దారిలోనే నియంత్రించేస్తారా ఇంక రేపటి నుంచి? ఇక్కడ బదులు ఇంకో ఊరు పోర్టుకు తీసుకుపోతారు, చెన్నై పోర్టుకు పట్టుకుపోతారు. ఏం చేయాలి? ఈ ఆపు కూర్చుంటే ముందు మన స్టేట్ దాటాలి కదా. ఎందుకు వెళ్ళు? హైవేలు ఆపరు, పోర్టుకి మన పోర్టుల బదులు ఆ పోర్టులకు పోతాయి. ఇంకా అక్కడ ఏముండదు. ఏముంటది అక్కడ? వాళ్ళ వాళ్ళ లేదా బియ్యాలు? ఇప్పుడు నేను దొరికినట్లు తెలంగాణ బియ్యం కూడా ఉన్నాయి ఇక్కడికి. ఇదివరకు తెలంగాణ బియ్యము, మన బియ్యము, ఛత్తీస్గఢ్ బియ్యం కూడా ఇక్కడికే వచ్చాయి. ఒరిస్సా బియ్యం ఒరిస్సా నుంచి పట్టుకుపోతారు, ఛత్తీస్గఢ్ వాళ్ళకి కూడా ఇటే వస్తాయి. ఛత్తీస్గఢ్ తెలంగాణ ఇక్కడికి వస్తాయి. తమిళనాడు బియ్యం తమిళనాడు నుంచి ఎక్స్పోర్ట్ అయిపోతాయి. దీంట్లో ఏంటంటే పోర్టోడు బతుకుతున్నాడు, అక్కడ ఉన్న కూలీలు బతుకుతున్నారు, దారిలో మీకు ట్రాన్స్పోర్టేషన్